గణేశాయ నమః, గాయత్రీదేవి నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. అయితే ఆగస్టు నెలలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ నెలలో వచ్చేటటువంటి గోచార గ్రహగతులు ఎలా ఉన్నాయి ముందు చూసి తర్వాత మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. అయితే ఈ నెలలో గోచారం రవి ఆగస్టు 17వ తారీఖు దాకా కూడా కర్కాటకలో ఉంటాడు. తర్వాత మళ్ళీ సింహంలోకి ప్రవేశం చేస్తున్నాడు. కుజుడు ఈ నెల అంతా కూడా మిథున రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. బుధుడు ఈ నెల 20వ తారీఖు దాకా కూడా కర్కాటకలో ఉండి తర్వాత మళ్ళీ సింహంలోకి ప్రవేశం చేస్తున్నాడు. గురుడు ఈ నెల అంతా కూడా కర్కాటక రాశిలోనే ప్రయాణం చేస్తున్నాడు. శుక్రుడు ఆగస్టు 1వ తారీఖు దాకా కూడా సింహరాశిలో ఉండి తర్వాత మళ్ళీ కన్యలోకి ప్రవేశం చేస్తున్నాడు. శని ఈ నెలంతా కూడా మీనరాశిలోనే సంచారం చేస్తున్నాడు. రాహు ఈ నెలంతా కూడా కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. కేతు ఈ నెలంతా కూడా సింహరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఈ మాసం ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక మీనరాశి వారి యొక్క ఫలితాలు. ఈ నెలలో మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. కాకపోతే ఏం పని చేసినా కూడా ఆ పని మీకు పూర్తవుతుంది. చేసే పని శ్రద్ధగా చేస్తారు. చురుకుతనము, జ్ఞాపక శక్తి బ్రహ్మాండంగా పెరుగుతాయి. ఉత్సాహం పెరుగుతుంది. ఏదో కొత్తది సాధించాలని తపన పెరుగుతుంది. మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీరు అనుకున్నది పూర్తి చేసేదాకా కూడా నిద్రపోరు. ఎంత కష్టమైన పనినైనా సరే ఈ నెలలో మీరు కంప్లీట్ చేసుకోగలుగుతారని చెప్పచ్చు. తెలివితేటలు బ్రహ్మాండంగా పెరుగుతాయి. మేధాశక్తి బ్రహ్మాండంగా పెరుగుతుంది. మంచి మనసు, ఎదుటి వాళ్ళని అర్థం చేసుకోవడం, ఎదుటి వాళ్ళకి సహాయ సహకారాలు అందించడం కూడా ముందడుగు వేస్తారు. జీవితాన్ని మలుపు తిప్పేటటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు. మీ తెలివితేటలే మీ పెట్టుబడి అవుతాయని చెప్పచ్చు. ఇతర దేశాల్లో ఉండే ఉద్యోగస్తులు కూడా పెద్ద పెద్ద సమస్యల నుంచి, గండాల నుంచి బయటపడే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఉద్యోగాలు నిలబడతాయి. అలాగే ఇతర దేశాల్లో ఉండే సమస్యలు పరిష్కారాలు అవుతాయి. వీసాలు మంజూరవుతాయి. విదేశీ ప్రయాణాలు, వీసాలు మంజూరవుతాయి. అలాగే దూర ప్రయాణాలు, విదేశీ ప్రయాణాలు లాభిస్తున్నాయి ఈ యొక్క నెల. వివాహం కోసం ప్రయత్నం చేసే వారికి కొంచెం ఆలస్యంగా వివాహాలు కుదురుతాయి. ఏదైనా జాతకం చూపించుకోండి. ఎందుకంటే జాతకంలో లగ్నాన్ని బట్టి ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయి, ఏ దోషాలు ఉన్నాయి, లేదా ఏ దశలు నడుస్తున్నాయని తెలుస్తుంది. తద్వారా అవసరమైతే ఏదైనా పరిహారాలు చేసుకుంటూ ఉన్నట్లయితే కనుక మనకి ఏ ఆటంకాలు లేకుండా జీవితం ఎదరికి వెళుతుంది. అందుకనే మమ్మల్ని సంప్రదించినట్లయితే మేము జాతకం చూసి చెప్తాం. అది వివాహం కోసమే కాదు, ఉద్యోగం, సంతానం, ఆర్థిక ఇబ్బందులు, వ్యాపార సమస్యలు ఏదన్నా సరే పర్సనల్ జాతకం కూడా ఒకసారి చూపించుకోండి. ఇక పిల్లల చదువులకి సంబంధించి బాగా ఖర్చులు పెడతారు. పిల్లల వ్యాపారాలకి, ఉద్యోగాలకి, వివాహాల కోసం మీరు ప్రయత్నాలు చేస్తారు. తద్వారా విజయం పొందుతారు. విడిపోయినటువంటి ప్రేమికులు తిరిగి కలిసే అవకాశం కనపడుతోంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఏర్పడబోతోంది. అనారోగ్య సమస్యల నుంచి బయటపడగలుగుతారని చెప్పచ్చు. ఆహారంలో మార్పు తీసుకురావడం, మితాహారాన్ని తీసుకోవడం, రాత్రి తొందరగా భోజనం చేయడం, అలాగే తొందరగా పడుకోవడం, సెల్ ఫోన్లు రాత్రి చూడకుండా ఉండడం వల్ల, పొద్దున్నే ఒక అరగంట వ్యాయామం చేసి ఒక పావుగంట మెడిటేషన్ చేయడం వల్ల, సమయానికి తినడం వల్ల మీకు అనారోగ్య సమస్యలన్నీ తగ్గే అవకాశాలు, చురుగ్గా ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్త తీసుకోవాలి. రాజకీయ నాయకులకి ప్రత్యర్థులతోటి అంటే ప్రత్యర్థుల యొక్క కుతంత్రాలు తిప్పికొట్టగలుగుతారు. ప్రత్యర్థులకు సరైన సమాధానం కూడా చెప్పగలుగుతారని చెప్పచ్చు. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి మంచి ప్రొడ్యూసర్లతో పాటుగా మంచి డైరెక్టర్ల పరిచయం మీకు విజయాన్ని కనబరుస్తోంది. భార్యాభర్తలు కలిసి సంతోషంగా జీవించడంతో పాటుగా మంచి ప్రణాళికలు వేసుకుంటారు. కుటుంబ సభ్యులతో తీర్థయాత్రలు కానీ, విందు వినోద సౌఖ్యం కానీ కూడా కనపడుతుంది. అయితే డబ్బు విపరీతంగా సంపాదించినా కూడా ఖర్చు కూడా విపరీతంగా ఉంది. కాబట్టి ఆ ఖర్చు విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. దుబారా ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం చేయండి. ముఖ్యమైన పెట్టుబడులు పెట్టడానికి మాత్రం మీకు డబ్బులు అయితే చేతికి అందుతాయి. కుటుంబ సభ్యుల వల్ల అధికంగా డబ్బులు ఖర్చు అవుతున్నాయి. కాబట్టి పిల్లల విషయంలోనూ, పెద్దల విషయంలోనూ, కుటుంబ ఖర్చుల విషయంలోనూ జాగ్రత్త తీసుకోండి. ఎవరికైనా అప్పులు ఇచ్చినా అప్పులు తీసుకున్న ఇబ్బంది కనపడుతుంది. కాబట్టి జాగ్రత్త. కాకపోతే అత్యవసరమైనటువంటి ఖర్చులు అంటే కనుక ఏదైనా ఇల్లు కట్టడానికి, లేకపోతే వాహనం కొనడానికి, లేదా భూములు కొనడానికి చేసే రుణాలు, లేదా వ్యాపారాలు పెట్టడానికి చేసే రుణాల వల్ల మాత్రం లాభం ఉంది. కాబట్టి అలాంటి రుణాలు అయితే చేయొచ్చు. పర్మనెంట్ కానీ ఉద్యోగస్తులకి పర్మనెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు కనపడుతూ ఉన్నాయి. ప్రైవేటు ఉద్యోగస్తులకి అధికారులతో మాట పడవలసి కనపడుతుంది. కానీ మీ ఎదుగుదల అయితే బ్రహ్మాండంగా ఉంటుంది. కోర్టు వివాదాల నుంచి బయటపడగలుగుతారు. పోలీస్ కేసుల నుంచి బయటపడగలుగుతారు. ఆస్తి వివాదాలు ఉన్నవారు పెద్ద మనుషుల ద్వారా పరిష్కారం చేసుకోగలుగుతారు. కోర్టు సమస్యల్లో విజయం కనపడుతోందని చెప్పొచ్చు. కానీ మనసుకు బాధపడేటటువంటి విషయాలు వినడం కానీ, లేదా మనసును బాధ కలిగించేటటువంటి వ్యక్తుల యొక్క వ్యవహారం జరగడం కానీ, మిమ్మల్ని ఎవరో ఒకళ్ళు పాడు చేయడానికి ప్రయత్నం చేయడం కానీ, నిందారోపణలు కానీ కనపడుతుంది. దానివల్ల మనఃక్లేశం కనపడుతుందని చెప్పొచ్చు. అయితే అనారోగ్య సమస్యల వల్ల, లేదా వ్యాయామం చేద్దామనో కుదరకపోవడం వల్ల, దీర్ఘకాలిక రోగాల వల్ల, మెంటల్ టెన్షన్ల వల్ల మీకు ఆరోగ్యం పాడయ్యే అవకాశం కనపడుతుంది. కాబట్టి జాగ్రత్త. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త. చిన్న చిన్న ప్రమాదాలు ఉన్నాయి. ముఖ్యంగా మద్యపాన, ధూమపాన వ్యసనపనికి ఎక్కువ ప్రమాదాలు, లేదా అనారోగ్య సమస్యలు, రాత్రి ప్రయాణాల్లో ప్రమాదాలు ఉన్నాయి. కాబట్టి వ్యసన పనులు జాగ్రత్తగా ఉండడం, వ్యసనాలకి దూరంగా ఉండడం మంచిది. కొత్త వాళ్ళతోటి స్నేహ సంబంధాలు బ్రహ్మాండంగా కుదురుతున్నాయి. కాకపోతే మిమ్మల్ని మోసం చేసేటటువంటి వారు ఎక్కువైపోతున్నారు. వాళ్ళకి సరైన గుణపాఠం అయితే చెప్పగలుగుతారు. కానీ దానివల్ల మీరు ఇబ్బందులు కూడా పడతారు. జాగ్రత్తగా ఉండాలి. కానీ ఎదుటివారు మిమ్మల్ని బాగా ఇష్టపడేలా మీరు వ్యవహరించగలుగుతారు. ఆధ్యాత్మిక చింతన, దైవభక్తి బాగా పెరుగుతాయి. ఎక్కువ సమయం కుటుంబంతో గడపడానికి
కుటుంబంతో సంతోషంగా గడపడానికి ఎక్కువ తాపత్రయపడతారు. మనసులో ఉండేటటువంటి బాధలు కానీ, కష్ట సుఖాలు కానీ ప్రేమించిన వాళ్ళతోటి, తల్లిదండ్రులతోటి పంచుకునే ప్రయత్నం చేయగలుగుతారు. అలాగే విద్యార్థులు కూడా కొత్త కొత్త కోర్సుల్లో జాయిన్ అవ్వడం కానీ, పెండింగ్ సబ్జెక్టులన్నీ కంప్లీట్ చేసుకోవడం కానీ కలిసి వస్తుంది. మీరు ఎదురు చూస్తున్న అవకాశాలు ఈ నెలలో మీకు రాబోతున్నాయి. మీ మాట తీరు చాలా బాగుంటుంది. అంటే పిరికివాడిని కూడా ధైర్యవంతులుగా చేయగలుగుతారు. స్పోర్టివ్గా మాట్లాడగలుగుతారు. ఆకర్షించేలా మాట్లాడగలుగుతారు. దానివల్ల అందరూ మిమ్మల్ని ఇష్టపడతారని చెప్పొచ్చు. అంటే శత్రువులు కూడా మీతో స్నేహం చేసేలా మీరు మాట్లాడగలుగుతారు. అయితే గతంలో ఉన్న కోపం వల్ల, ఉద్రేకం వల్ల, గొడవలు పెట్టుకోవడం వల్ల వచ్చినటువంటి సమస్యలన్నీ పరిష్కారము. భార్యాభర్తల మధ్య కలయికలు, ప్రేమించిన వాళ్ళు విడిపోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి కలవడంతో పాటుగా స్నేహితులు కూడా కలుస్తారు. పరిశుభ్రంగా ఉండడానికి, మంచి నిర్ణయాలు తీసుకోవడానికి, అధిక మొత్తంలో డబ్బులు సంపాదించడానికి ఈ నెలలో ఎక్కువగా ప్రయత్నాలు చేస్తారని చెప్పచ్చు. మీ మీద మీకు నమ్మకము, కాన్ఫిడెన్సు బ్రహ్మాండంగా పెరుగుతాయి. అలాగే కుటుంబంలో పెద్దవారిని గౌరవించడం, పెద్దల ద్వారా ఆస్తులు సంక్రమించే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే అన్నదమ్ములతోటి, అక్క చెల్లెలతోటి వివాదాలు పరిష్కారాలు అవుతాయి. ఇంట్లో సమస్యలు పరిష్కారం చేసుకోగలుగుతారు. ఆహారపు అలవాట్లలో మార్పు తీసుకురాగలుగుతారు. అలాగే ఇంటిని, సంతానాన్ని, కుటుంబాన్ని ప్రత్యేకంగా పట్టించుకుంటారని చెప్పచ్చు. విద్యార్థులు కూడా గతంతో పోల్చుకున్నట్లయితే చదువు యొక్క విలువ తెలుస్తుంది. మంచి గోల్ పెట్టుకుంటారు. ఆదర్శవంతంగా చదువుతారు. ధైర్య, సాహసోపేతమైన గుణాలు పెరుగుతాయని చెప్పచ్చు. ప్రతి పనికి కూడా ధైర్యంగా ముందడుగు వేస్తారు. చేసే పని ఇష్టంతో చేస్తారు. కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలు కానీ, చిన్న చిన్న పరిశ్రమలు కానీ పెట్టినట్లయితే లాభాలు కనపడుతున్నాయి. మీ మాటకి విలువ పెరుగుతుంది. సొంతంగా ఆలోచించే నిర్ణయాలు తీసుకోగలుగుతారు. పెద్ద పెద్ద ఆశయాలు పెట్టుకోగలుగుతారు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడంతో పాటుగా అనుకున్న పనులు సమయానికి చేసినట్లయితే ఈ నెల మీకు తిరుగు ఉండదు. అయితే ప్రేమించిన వాళ్ళు కొంచెం మిమ్మల్ని బాధ పెడతారని చెప్పచ్చు. దూరదృష్టితో ఆలోచించి మాత్రం నిర్ణయం మాత్రం తీసుకోండి ఏ విషయానికైనా సరే. కానీ మీ పనితీరు మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. సున్నితమైనటువంటి మనస్తత్వం కలిగి ఉంటారు ముఖ్యంగా. అలాగే ట్రేడింగ్లోనూ లేదా షేర్లోనూ డబ్బులు పెట్టేటప్పుడు మాత్రం జాతకం ఖచ్చితంగా చూపించుకోండి. ఎందుకంటే జాతకంలో బలం లేకపోతే నష్టాలు వస్తూ ఉంటాయి. మిగతా వాటిలో అంటే మామూలుగా ఈ యొక్క వీటిలో ఫిక్స్డ్ డిపాజిట్లో కానీ, లేకపోతే కనుక ఎల్ఐసి పాలసీలు కానీ, లేకపోతే ఇన్సూరెన్స్లు, టర్మ్ ఇన్సూరెన్స్లో పెట్టేటటువంటి పెట్టుబడులు లాభాలు కనపడుతున్నాయి. బంగారం మీద, భూముల మీద పెట్టుబడులు బ్రహ్మాండంగా పెట్టచ్చు. అయితే ప్రేమించిన వాళ్ళని, కుటుంబ సభ్యుల్ని, స్నేహితుల్ని మాత్రం బాగా సంతోషపెడతారు. ఇతరుల కోసం బాగా తాపత్రయపడతారు. ఇరుగు పొరుగు వారితో స్నేహంగా ఉంటారు. సోదరీమణులతో ఆస్తి వివాదాలు పరిష్కారాలు చేసుకోగలుగుతారు. ప్రేమించిన వ్యక్తులతో చక్కగా కాలక్షేపాన్ని, కామ కోరికలను తీర్చుకోగలుగుతారు. కాకపోతే వివాహేతర సంబంధాల జోలికి మాత్రం వెళ్ళకండి. ఆడపడుచులతోటి, అత్తమామలతోటి స్త్రీలకి తగాదాలన్నీ తగ్గుతాయి. ఉద్యోగాలు చేసే చోట, వ్యాపారాలు చేసే చోట స్త్రీలకి అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. ఇంటి పనులు వేగంగా జరుగుతాయి. కొత్త అవకాశాలు, ఆహ్వానాలు పొందగలుగుతారని చెప్పచ్చు. వ్యాపారస్తులకి కొత్త లోన్లు రావడం కానీ, పర్మిషన్లు రావడం కానీ కనపడుతోంది. విద్యార్థులకి శ్రమకు తగ్గ ఫలితం కనపడుతోంది. వ్యాపారస్తులకి ధనప్రాప్తి కనపడుతోంది. ఖర్చుల విషయంలో జాగ్రత్త పడినట్లయితే ఈ నెలలో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతారని చెప్పచ్చు. విద్యార్థులు కూడా ఇంజనీరింగ్ చదివే విద్యార్థులకి, ఆర్ట్స్, సైన్సు, ఎలక్ట్రికల్స్, ఎలక్ట్రానిక్స్, లేకపోతే కంప్యూటర్ కోర్సులు చేసేటటువంటి వారికి కొత్త అవకాశాలు, స్కాలర్షిప్లు కనపడుతున్నాయి. అలాగే పోలీస్, ఆర్మీ కోసం దరఖాస్తు చేసుకునే వారికి కూడా అవకాశాలు కనపడుతున్నాయి. బాగా శ్రమ పడతారు. ప్రతిభతోటి ముందడుగు వేస్తారని చెప్పచ్చు. అలాగే విదేశాల్లో చదువుకునే వారికి నూతన అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి. ఉద్యోగస్తులకి బాధ్యతాయుతంగా వ్యవహరించడంతో పాటుగా ఉద్యోగుల సమస్యలన్నీ పరిష్కారాలు అవుతాయి. అప్రయత్న కార్యసిద్ధి, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు పొందగలుగుతారు. జీతాలు పెరిగే అవకాశము, పర్మనెంట్ కాని వారి పర్మనెంట్ అవకాశాలతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగ అవకాశాలు కూడా కనపడుతున్నాయి. కాకపోతే గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారు మాత్రం జాతక పరిశీలన ఖచ్చితంగా చేయించుకోండి. ఇక స్త్రీలకి ఈ గృహ సంబంధమైన విషయాల పట్ల ఆసక్తి, కొత్త విద్యలు నేర్చుకోవడము, స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు నేర్చుకోవడంతో పాటుగా కోపతాపాలకు దూరంగా ఉంటారు. కుటుంబంలో అందరినీ ఆకర్షించుకుంటారు. అందం పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఆరోగ్యం బాగుపడుతుంది. ఇరుగు పొరుగు వారితో సఖ్యతగా ఉంటారు. వ్యాపారాలు చేసే చోట, ఉద్యోగాలు చేసే చోట మీ టాలెంట్ని చూపించగలుగుతారు. వ్యాపారస్తులకి వ్యాపారంలో సంతృప్తి కనపడుతోందని చెప్పొచ్చు. అధికంగా లాభాలు పొందగలుగుతారు. వ్యాపారంలో బాగా శ్రమ పడతారు. ఫ్యాన్సీ రంగాల వారికి, హోటల్ రంగాల వారికి, మిగతా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలు పెట్టేవారికి లాభాలు కనపడుతూ ఉన్నాయి. భవిష్యత్తు అంచనా వేయగలుగుతారు. సోషల్ మీడియా ద్వారా ప్రమోషన్ చేసుకుని మీ వ్యాపారంలో ఎక్కువ లాభాలు అయితే పొందగలిగే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. కాబట్టి ప్రతిరోజు కూడా పొద్దున్నే లేచి ఓ పావు గంట సేపు మీ ఇంట్లో మీ దేవుడికి మీ చేత్తో మీరే కాసేపు పూజ చేసుకుని తర్వాత మీరు పనుల్లో నిమగ్నమవుతున్నట్లయితే కనుక ప్రతిరోజు కూడా ఈ నెలంతా మీకు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు,
ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాలు కూడా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం అంతా కూడా మేము ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో ఇలా డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది, చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఇలా పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడం, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది. లేదా నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ, ఇంట్లో కానీ, వ్యాపార సంస్థల్లో కానీ, ఉద్యోగాలు చేసే చోట కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. లేదా ఇంట్లో నిద్ర పట్టకపోవడము, పీడకలు రావడము, మనశ్శాంతి లేకపోవడము, కుటుంబ కలహాలు, లేదా కోర్టు సమస్యలు, లేదా పోలీస్ కేసులు ఇరుక్కోవడం, లేదా శత్రువులు బాగా పెరిగిపోవడం, లేదా ఎవరో మీ మీద ప్రయోగం చేసేసారు అనే అనుమానాలు రావడం ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాల్సినా సరే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి జపాలు, హోమాలు, పూజలు నిర్వర్తింపచేసి ఆ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీకు ఒక యంత్రాలు కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చేయలేదనే విషయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి.